హాయ్ అండి. ఇది పెళ్ళిగాని పసారాల గురించి వీడియో. కొంచెం చూసుకొని ఓ లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ గురించి ఇంత రిస్క్ తీసుకొని వీడియో తీస్తున్నా. పద వీడియోలోకి వెళ్ళిద్దాం పారి. చూసుకోరే వీడియో ఎలా ఉందని. చోరా పుట్రాజా, మీ శ్రీకాంత్ అన్న ఎర్రా కనిపిస్తలేడు. ఏం చెప్పు అంటావు అన్నా? శ్రీకాంత్ అన్నకు వచ్చిన బాధ పగోనికి కూడా రావద్దన్నా. ఎందుకు అని అంటే శ్రీకాంత్ అన్న చూడు నీ వెనుక వండుకుంటుండు. అయ్యో శ్రీకాంత్ అన్న ఓరా బాడుకో, నా వెనక ఎందుకున్నారా? నీ వెనక వండుకున్నారు చూడు. అయ్యో అన్న, నా వెనక పోయి అన్న పోయి నీ వెనకన్నా. అయ్యో గదినికి తిట్టవలసి ఏంది? సరే సరే కానీ మనం తిట్టుకుంటే ఉంది కానీ శ్రీకాంత్ అన్న ఇందిరా గట్లున్నాడు, అసలు ఏందట? పోయి అడుగుదాంపా. అన్న తొందర నడువే అన్నా. నేనైతే నడుతున్నా కానీ ముంగడు చూడు నువ్వైతే. అవురా శ్రీకాంత్ అన్న వంటుడు లేస్తున్నా, అసలు ఏమైందిరా? ముంగట ఉన్నాడు, అడుగు ఏమైతుంది? అవురా శ్రీకాంత్ ఏమైందిరా? గట్లా వండుకుంటా లేస్తున్నావు, లేసుకుంటా వంటున్నావు. నా బాధ ఓనికి చెప్పుకోవాలన్నా. నా బాధ పగోనికి కూడా రావద్దే అన్నా. ఎప్పుడా ఉదయానికి వెళ్ళంత ఏడుతున్నారు? ముందైతే చెప్పాడు, చెప్పకరా నేడు. అయ్యో అన్న, తెలియక చెప్తా. ముందైతే ఈ ఫోటో చూడన్నా, తర్వాత చెప్తా అని. బొగరగాడు నాకు బయట పంపించే. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుంటే ఆడు పెళ్ళైన వాళ్ళే లొల్లి చెప్తాడు. ఈయనకి 100 కోట్ల వస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు? 100 కోట్ల వస్తుంది వేసుకున్నా, ఏ కోట్లు లేని దగ్గర వేసుకున్నా. తోడే శ్రీకాంత్గా గిరి చేతిలో బుక్ అవుతావారా? ఆగే రాజన్న, నీకేం తెలిసి పెళ్ళి కాక ముందే అమ్మాయి గురించి తెలిసిపోయింది. పెళ్ళైన వాళ్ళు తెలిస్తే మనం లాస్ అవుతాం. ఎందుకనంటే అన్న చెప్తారు శ్రీకాంత్ అన్న. చూసినా అన్న, నీకు 32 ఏళ్ళు ఉన్నాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుంది, ఎప్పుడు సంసారం చేస్తుంది, ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది అన్న? ఇంకొంత తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తుంది. నా అన్న పెళ్లి చేసుకోవాలంటే 100 కోట్లు ఉన్నాయంటే నా 100 కోట్లు వద్దట. నాకు ఏం లేకుండా నడుస్తాయని అబ్బాయి మంచిగా ఉండాలట. నాకేం తక్కువైందన్న? రోడ్ ఎక్కితే 10 మంది నన్ను చూస్తారన్న. అదినికి తెలియని ముచ్చట ఏంటంటే అది బాయ్ ఫ్రెండ్ ఉన్న ముచ్చట నాకు తెలియకపోవచ్చు అనుకుంది. కానీ అది ఫోన్ ఇచ్చుడితేనే నేను చెక్ చేసిన అన్న. అమ్మాయి వాళ్ళతో మాట్లాడతాను కానీ బయట పడిపోయింది. ఆడు ఇంటిని కొంత మాట్లాడుతుంది. ఇలా ఏం చేయందన్నా, ఇంటికి పోతే కుర్చీ కూడా ఉండదు. నాకు 100 కోట్లు ఉన్నాయి, నా మాడతోట్లు, వ్యవసాయం భూమి అన్నీ చూపిస్తా అన్నా కానీ నన్ను నువ్వు అన్నదన్నా. నేనేం తక్కువైందన్నా? నన్ను ఎందుకు నువ్వు అన్నదన్నా? శ్రీకాంత్ అన్న, నువ్వు బాధపడకన్నా. నువ్వు ఓకే అంటే నేను దగ్గరుండి నీ పెళ్లి చేపిస్తాను. అవునా పుట్రాజా, దగ్గరుండి ఎట్లా చేపిస్తారా నువ్వు? నాకు అర్థం కాలే కానీ. ఆగన్నా, పాప అన్న బాధలు ఉన్నాడని చెప్తున్నా, నువ్వేందన్నా రెచ్చగొడుతున్నావు? అట్లా రెచ్చగొట్టకన్నా నువ్వు. నేనేం రెచ్చగొట్టలే కానీ శ్రీకాంత్ అన్న చెప్పిన ముచ్చటినా మొత్తం. నాకు 32 ఏళ్ళు ఉన్నాయట. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాదట? ఎప్పుడు సంసారం చెప్తాదట? ఎప్పుడు ఎంజాయ్ చేస్తాదట? ఓ రామశంకర, గింత గోసనాయే మన శ్రీకాంత్ అన్న గోస. అన్నా నీకు అర్థం కాలేదే, మన మొగళ్ళకే పెళ్ళిళ్ళు అవుతలేవు అంటే ఆడోళ్ళకు అయ్యవ్వలు కోరికలు పెట్టుట్లా మన మొగళ్ళకి పెళ్ళిళ్ళు అవుతలేదు. ముందు వాళ్ళ అవ్వయ్యను శాపం రాకినట్టు రాకితేనే మన మొగళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. లేకుంటే ఎడికలు అవుతాయి అన్న? ఒక్కొక్క దానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావాలంటే, ఒకటేమో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావాలన్నా బట్టి, ఒకటేమో మేక బస్సు కావాలన్నా బట్టి ఏడికెళ్ళి పెళ్ళిళ్ళు అవుతాయి అన్న? ఇంకా కొందరు ఉంటారన్న, అమ్మ నాన్న ఉండద్దు, ఉన్నా కానీ దూరంగా ఉండాలి, నా బిడ్డ ఒకటే ఉండాలి, అలా వేసుకుంటుంటారు అని అంటారు. అరే ఈ ముండ కొడుకులకు ఈ ఉండలకి తెలియదు నువ్వు ముచ్చట ఏంటంటే, రేపు పొద్దున వీళ్ళు కూడా ముసలోళ్ళు అవుతారు. రేపు పొద్దున అయిన వాళ్ళే వాళ్ళు కూడా ఇచ్చిపెట్టి ఇస్తారు. కానీ ఎందుకంటే అయ్యలు చేసిన తప్పులు కొడుకులు కాగానే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఫోన్పే, గూగుల్ పే ఎంత తొందర పని చేస్తుందో పాపాలు కూడా అంత తొందర పని చేస్తుంది. ఎందుకన్నా ఎన్ని పాపాలు చేసారు? ఇప్పుడు 35 ఏళ్ళ పెళ్లి చేసుకుంటుంది. అది ఎప్పుడు సంవత్సరం చేస్తుంది, ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది? సపోజ్కు 36 ఏళ్ళకి పోరు పుట్టిందో పోరాడు పుట్టిందో, రేపు పొద్దున
ఆడు పెద్దగా అయ్యి ఇలా జాద రాకుంటారా ఏదో 40-45 ఏళ్ళకి అటాటాక్ వచ్చి వీక్తురు. వీళ్ళు పిచ్చి పడుకోవాలా మంచి పడుకోవాలా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడే మంచిగా 28-30 ఏళ్ళకి పెళ్లి చేసి పంపేస్తానుకో పిల్లాడు పని చేస్తుండా ఏం చేస్తున్నా అని చూసి లేదు. వీళ్ళు అచ్చికత్తి బక్రాగాళ్ళే దొరుకుతారన్న తాగుకుంటూ వచ్చి గబిల్ల గబిల్ల గుద్దెలోనే దొరుకుతాడు. ఎందుకు అని అంటే నేను ఎన్నక్కలా చూసినా కానీ ఇట్లాంటి వాళ్ళు లాస్ట్కు తాగిపోతానికి ఎత్తురు 90 గంటలకు. మనం ఇంత మంచిగా ఉన్నాం. శ్రీకాంత్ అన్న కోసుడు పొద్దునాక ఎండలో తిరుగు కర్రగాడు శ్రీకాంత్ అన్న కంపెనీ కలరు. శ్రీకాంత్ అన్న నువ్వు అంట అది ఆయనకి ఎంత ధైర్యం ఎంత అది. వీళ్ళు ఆచికత్తే ఇంకేమో ఇంకో నాటుకొని పోతారు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కామెంట్ చేయి. అవురా పుట్టాజ ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నారా నువ్వు? అన్న నీ బాధ చూస్తే నాకు అన్న అర్థమవుతాయి అన్న. నేను చూస్తలేను బాగా మంది కోరికలు అందుకే ఇప్పుడు ఇట్లున్నాయి. మాకన్నా చిన్నోళ్ళైనా కానీ మంచి మాటలు చెప్పినవరా వాళ్ళకున్న కోరికల గురించి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కామెంట్ చేయి. వీడు పొట్టి రాజు ఎలికేతాడు బడా రాజు అని పేరు పెడతాం. బడా రాజు బాయ్ అంటే నా పేరు అమ్మో ఎట్లా చెప్తురేందిరా నేనేమో మెచ్చుకునే వరకు నువ్వు ఆగుతావు. ఎలా జోగేసిన మా ఛానల్కి ఎందుకు తప్పు పడతాను.